వాక్య పరిచర్యలోకి వెళ్దాం. ఈ సమయంలో దేవుని సేవకులు మా ఆత్మీయ కుమారుడు బ్రదర్ జోసఫ్ శ్రీకోటి గారిని చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్. ఈ స్థలంలో ఇది నేను 2వ పుట్టినరోజు కార్యక్రమానికి వాక్యం అందించడానికి వచ్చాను. ఇది 2వ అవకాశాన్ని దేవుడు నాకు కల్పించాడు. గతించిన సంవత్సరం చెల్లి వాళ్ళ బిడ్డ గురించి పుట్టినరోజు నాడు మాట్లాడడానికి వచ్చాను. ఈరోజు మళ్ళీ డేవిడ్ అరుణ్ కుమారి వారికి ఇచ్చినటువంటి గర్భఫలమైనటువంటి సాత్విక విషయంలో మరొకసారి మీ ముందు వాక్యాన్ని అందించడానికి నన్ను ఆహ్వానించినటువంటి నా ఆత్మీయ తండ్రి గారు సత్యానందం అయ్య గారికి, నా తల్లి గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఇప్పటి వరకు మంచి స్వరముతో చక్కటి కీర్తనలు పాడి దేవుణ్ణి ఆరాధింపజేస్తున్నటువంటి మరి ఆత్మీయ సేవకులు, సువార్త గాయకులకి నా హృదయపూర్వక వందనాలు. అలాగనే కూడి వచ్చినటువంటి సంఘానికి డేవిడ్ రాజ్ అరుణ్ కుమారి ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి బంధుమిత్రులందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈ సంవత్సరం అంతా కూడా మరి డేవిడ్ రాజుని తన భార్యను ప్రేమించి ఇచ్చినటువంటి గర్భఫలాన్ని తల్లి గర్భములో ఉన్నప్పుడు 9 మాసాలు ఎంత చక్కగా ఆమెను కాపాడుతున్నటువంటి దేవుడు తదుపరి 9 మాసాల తర్వాత వారి తల్లిదండ్రులకు అప్పగించినటువంటి ఆ దేహాన్ని సంరక్షించి పోషించి ఈ సంవత్సరం అంతా కూడా తన కృపా హస్తాల చాటున భద్రపరిచినటువంటి దేవుణ్ణి ఎంతగానో సంఘముగా, సమూహముగా మనము ఆయన్ని ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రాముఖ్యంగా యేసుక్రీస్తునందు ఈ యొక్క కృతజ్ఞత స్తుతి కూడిక సాత్విక తల్లి గురించి మనం మాట్లాడవలసిన విషయాలు మనం మాట్లాడినా అర్థం కాని వయసు కాబట్టి ప్రాముఖ్యంగా డేవిడ్ రాజు, అరుణ్ కుమారి, అలాగనే ఇక్కడ కూడి వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులు, సంఘ బిడ్డలు, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు, తల్లిదండ్రులుగా ఉండాలని ఆశిస్తున్న వారికి కూడా ఈ యొక్క వర్తమానము మేలుకరంగా ఉండాలని ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా భోజనాలు సిద్ధపరుస్తున్న బిడ్డలు, అలాగనే డేవిడ్ రాజ్ కుమారుడు డేవిడ్ రాజ్ కూడా, అరుణ్ కుమారి కూడా ఈ మాటలు చాలా శ్రద్ధగా వినాలి. మీరు చేసినటువంటి ప్రయాసకు గొప్ప ప్రతిఫలము మీరు ముందున్నటువంటి దినాల్లో చూడగలుగుతారు. దేవుని వాక్యాన్ని ప్రాముఖ్యంగా తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరు కూడా వినాలని దేవుని సేవకుడిగా మనం చేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేద్దాం. సంఘమంతా కళ్ళు మూసుకోండి. ప్రభువా, నీవిచ్చేటువంటి వర్తమానం ద్వారా నేను నేర్చుకోవాల్సిన సంగతులను గ్రహించడానికి నాకు జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీ కుమారుడు డేవిడ్ రాజు అరుణ్ కుమారుని ప్రేమించి మీరు జతపరిచి వారి దాంపత్యాన్ని ఆశీర్వదించి వారి పాన్పును ఆశీర్వదించి మీరు ఇచ్చినటువంటి మీ మహిమ కొరకు ఇచ్చినటువంటి బిడ్డ సాత్వికను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఆ బిడ్డని మీ యొక్క పెంపకములో పెంచగల జ్ఞానము వారి తల్లిదండ్రులకును, వారి కుటుంబీకులకును, మా సంఘమునకును, మా అందరికీ దయచేయండి. మీ యొక్క పెంపకములో, మీ యొక్క జ్ఞానములో ఆ బిడ్డను పెంచి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండుటకు మొదట మేమందరము మీ వాక్యాన్ని నేర్చుకునేది పంచడానికి సహాయం చేయమని, బిడ్డలను ఆశీర్వదించమని క్రీస్తు యేసు నామం పేరిట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ప్రతి బర్త్డే, చాలా పుట్టినరోజుల్లో మన వాక్యాలు వింటాం. 27వ కీర్తన, 28వ కీర్తనలో అనేకమైనటువంటి విషయాలు వింటాం. అయితే మరి ఒక్క సంవత్సరం పాపకి ఈ వాక్యం ఎంతవరకు తెలుస్తుంది అనేది మనకు తెలిసిన విషయమే. కానీ ఇంత పెద్దోళ్ళు అయినటువంటి మనకి దేవుడు గర్భఫలమైనటువంటి బిడ్డలను మనకెందుకు ఇస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఒక విషయాన్ని నేర్చుకుందాం. సమయము చాలా అయింది, తక్కువ సమయంలోనే కొన్ని విషయాలు నేర్చుకోవడానికి వద్దాం. ఎల్లప్పుడూ కూడా
దేవుని యొక్క కార్యక్రమాల్లో మనం పాలు పంచుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వస్తువులను మాత్రమే తేరి చూడడం కాదు, అక్కడ ఉన్నటువంటి భోజనం పదార్థం మీద మాత్రమే కాకుండా దేవుడు తన దాసుల ద్వారా ఇచ్చేటువంటి వర్తమానం కొరకు ఎదురు చూడవలసిన వంటి వారమై ఉన్నాం. కనుక ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుండి దేవుడు ఒక వ్యక్తిని నేను ఎరిగిన రీతిని గూర్చి మాట్లాడుతున్న సందర్భాన్ని మీ ముందు చెప్పడానికి ఆయన నన్ను ప్రేరేపించాడు. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడగలిగితే, ఆదికాండము 18వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూడగలిగితే, దేవుడు ఒక వ్యక్తి గురించి అతడిని దేవుడు ఎలా ఎరిగి ఉన్నాడో ఆ విషయాన్ని చెప్తా ఉన్నారు. రైట్. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చినది అతనికి కలుగు చేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరుగుదును. జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం కొంతసేపు ఆలోచన చేద్దాం. ప్రాముఖ్యంగా డేవిడ్ రాజు, అరుణ్ తల్లి వారికి ఇచ్చినటువంటి సాత్వికను ఆశీర్వదిస్తూ మనకిచ్చినటువంటి మన పిల్లల పట్ల, మనల్ని సృష్టించినటువంటి దేవుని పట్ల దేవుడు మన గురించి ఒకవేళ సాక్ష్యం ఇస్తే, దేవుడు మనల్ని ఒకవేళ ఎరిగితే అది ఎలా ఎరగాలి అని మనం ఆలోచిస్తాం. నా దీనస్థితిని చూడు ప్రభువా, నా బలహీనత స్థితిని చూడు ప్రభువా అని అంటాం. మనం అది చూడమనక మునిపే మన స్థితిగతులన్నీ, మన కాలగతులన్నీ ఆయన చేతులు ఉన్నాయని మనం తెలుసుకోవాలి. అయితే దేవుడు గర్భఫలమైన బిడ్డల్ని నీకు ఇచ్చాడని, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అని అవ్వ ఆ రోజు చెప్పింది. నేను యెహోవా దయ వలన ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అని అవ్వ ఆ రోజు చెప్పింది. అలాగే గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని కీర్తనకారుడు 127లో రాశాడు. అలాగే సమూయేలు గ్రంథంలో అన్న అనేటువంటి ఒక ఆడబిడ్డ ఏమంటుందంటే, నేను దేవుని యొద్ద ప్రార్థించి ఈ కుమారుణ్ణి సంపాదించుకున్నాను అంటది. అయితే ఈ భూమి మీద పిల్లలు అనేటువంటి వారిని దేవుడు వారికి ప్రసాదిస్తూ ఉన్నాడు, మనందరికీ ప్రసాదిస్తూ ఉన్నాడు. అలాగునే అబ్రహామును గూర్చి దేవుడు ఏం చెప్పాడంటే, ఆయన అంటాడు, తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు. అబ్రహాము యొక్క ఆలోచన దేవుడు ఎరిగాడు. మనకు అందరికీ తెలుసు కదా, మనకు తలంపు పుట్టక మునిపే ఆయనకు తెలుసు. మన నోటి మాట రాక మునిపే అది పూర్తిగా ఆయనకు తెలిసి ఉన్నదని 139వ కీర్తనలో దావీదు చెప్తా ఉన్నాడు. చూడండి, మన హృదయాంతరంగమంతా ఎరిగిన దేవుడు, మన హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు అబ్రహాము హృదయములో పిల్లలు పుట్టక మునుపు అతనికి ఉన్న ఆలోచన గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాముకి పిల్లల్ని ఇవ్వకముందు దేవుడు అతని ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, నాకు పిల్లల్నిస్తే, నా పిల్లలకు పిల్లల్ని దేవుడిస్తే నేను వారిని ఎలా పెంచాలనుకుంటున్నాను అని నిర్ణయం తీసుకున్నాడంట ఆయన. నాకు గనక పిల్లల్నిస్తే, నాకు కుమార్తెనిస్తే, నాకు కుమారునిస్తే నేను వారిని ఎలా పెంచాలి, ఏమి తెలియచేయాలి, ఏమి నేర్పించాలి, ఏమి బోధించాలి, ఏమి నా జీవితం ద్వారా వారికి తెలియచేయాలి అనేటువంటి నిర్ణయం నువ్వు తీసుకునే విషయాన్ని బట్టి దేవుడు నీ మీద దృష్టి ఉంచుతున్నాడు. అబ్రహాము గనక పిల్లల్నిస్తే ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడో, ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అది ఎరిగిన దేవుడు ఆయన గురించి ఇక్కడ సాక్ష్యం ఇచ్చాడు. తన తర్వాత అంటున్నాడు, అబ్రహాము తర్వాత పుట్టబోయే కుమారుడు ఇస్సాకు కానీ, ఇస్సాకుకు పుట్టబోయేటువంటి కుమారుడు యాకోబుకు కానీ, యాకోబుకు పుట్టబోయే 12 మంది కుమారులకు కానీ వారి ఆలోచనలు ఎలా ఉంటాయో, వారి గురించి అబ్రహాం ముందుగా ఎలా ఆలోచిస్తున్నాడో అది దేవుడు ముందుగా చెప్తున్నాడు. దేవుడికి అంతా తెలుసండి పెద్దమ్మ గారు, దేవుడికి అంతా తెలుసా? మన గురించి తెలుసా? మన పిల్లల గురించి తెలుసా? మన మనవళ్ళ గురించి తెలుసా? ఇక్కడ చాలామంది పెళ్ళిళ్ళు కాని బిడ్డలు ఉండొచ్చు, పిల్లలు ఇంకా కలగని బిడ్డలు ఉండొచ్చు, కానీ మన ముని మనవడు పేరు చెప్పమని అడిగితే దేవుడు చెప్పగలుగుతాడు. హల్లెలూయా. మన ముని మనవడు,
మన మునిమనవడు పేరు చెప్పమంటే చెప్పగల దేవుడు. ఎందుకంటే నీ గర్భవాసాన ఎంతమంది బిడ్డలు రాబోతున్నారో, అందులో మగవాళ్ళు ఎంతమందో ఆడపిల్లలు ఎంతమందో తెలిసిన దేవుడు నీ దేవుడు. అందుకే నేను సర్వశక్తి గల దేవుడను, నేను ఆదియు అంతమైన దేవుడను, నేను నరులను పుట్టిస్తున్నవాడను, నరులను అంతమొందిస్తున్నవాడను, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను ఆదియు అంతమునైన వాడను అని చెప్పుకున్నాడు ఆయన గురించి. నేను ఉన్నవాడను, నేను మాత్రమే ఉంటాను, నేను మనుషులను పిలుస్తాను, మనుషులను పంపిస్తాను అంటున్నాడు. హన్న ఒక చోట ప్రార్థన చేస్తుంటది, దేవా నీవు మనుషులను పాతాళమునకు పంపిస్తున్నావు, అందులో నుండి బయటికి కూడా రప్పించగల దేవుడవు అంటది ఆవిడ పాట పాడుతూ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ సమయంలో మన కుమారుడు డేవిడ్ రాజు అరుణ్ కుమారుని ప్రేమించి ఇచ్చినటువంటి ఆ గర్భఫలమైన బిడ్డని మనం ఆశీర్వదించడానికి ఇక్కడికి వచ్చాం. ఆమె యందు ఆనందించడానికి ఇక్కడికి వచ్చాం. వారి జంటను బట్టి ఆనందించడానికి ఇక్కడికి వచ్చాం. అలాగనే వారి విషయమై దేవుడు మనకి చెప్తున్నటువంటి వర్తమానాన్ని వినడానికి వచ్చిన వారి యందు దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుని వాక్యమును బట్టి ఆనందించు వారి యందు దేవుడు ఆనందిస్తాడు. అక్కడ చెప్తున్నాడు అబ్రహాము గురించి. అబ్రహాముని ఎలా ఎరిగాడంట? తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు. నిజంగా పిల్లలు పుట్టిన తర్వాత వారు నీతి న్యాయములు జరిగించేటట్టుగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఎవరికి ఉందో తెలుసా? తల్లిదండ్రులకు ఉంది. నీవు దేవుని సన్నిధిలో క్రమముగా నడుచుకుంటుంటే అది చూసే నీ పిల్లలు నడుచుకుంటారు. నువ్వు దేవుని సన్నిధిలో చక్కగా అటెండ్ అవుతుంటే అది చూసే నీ బిడ్డలు అటెండ్ అవుతారు. నువ్వు దేవుని ఎదుట భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తూ ఉంటే నీకు ఇచ్చిన గర్భఫలమైన బిడ్డలు కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవించగలుగుతారు. నీకు నాకు తల్లిదండ్రులమైన నీకు నాకే క్రమం లేకపోతే మన పిల్లలు కూడా క్రమం తప్పే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అందుకే దేవుడు ఇలా చెప్తున్నాడు. నాకు అబ్రహాము ఎలా తెలుసు అంటే అబ్రహాముకి ఆ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇంకా పిల్లలు లేరు. ఇప్పుడు వస్తాడు దేవుడు ఆయన దర్శించడానికి. అబ్రహాముని దేవుడు 75 ఏళ్ల వయసులో పిలిచాడు. 75 ఏళ్ల వయసులో పిలిచాడు. అబ్రహాము సుమారు 25 సంవత్సరాలు దేవుడితో నడిచిన తర్వాత ఆయనకు 100 ఏళ్లలో బిడ్డనిచ్చాడు. బిడ్డను ఇవ్వకముందు దేవుడు అతను ఎరిగిన విధానం గురించి ఏం చెప్తాడంటే, ఇదిగో అతడును తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు. ఈ ప్రపంచంలో చాలామందికి దేవుడు పిల్లల్ని ఇస్తున్నాడు. ఈ ప్రపంచంలో చాలామందిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. కానీ వారు ఏమి గైకొనాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఈ లోకములో ప్రతి తల్లిదండ్రులు తాము ఏ విద్య నేర్చుకున్నారో ఆ విద్యను వారి పిల్లలకి నేర్పిస్తారు. తల్లిదండ్రులకి డ్రైవింగ్ వచ్చనుకోండి, ఖచ్చితంగా పిల్లలకి డ్రైవింగ్ వస్తుంది. తల్లిదండ్రులకి అష్టాచమ్మాట వచ్చనుకోండి, పిల్లలు కూడా గచ్చన్ రాలాట కూడా ఆడగలుగుతారు. చూసారా? అంటే ఇవన్నీ ఎవరి నుంచి నేర్చుకుంటారు? తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. అబ్రహాము దేవుని పట్ల ఉన్న విధేయత ఇస్సాకు ఎలా నేర్చుకున్నాడు అంటే అబ్రహామును చూసి నేర్చుకున్నాడు. ఇస్సాకుకు దేవుడి పట్ల ఉన్న విధేయత యాకోబు ఎలా నేర్చుకున్నాడు అంటే తన తండ్రి అయిన ఇస్సాకును బట్టి నేర్చుకున్నాడు. తన తండ్రి అయిన దేవుడికి లోబడిన విధానము యోసేపు ఎలా నేర్చుకున్నాడంటే తన తండ్రిని యాకోబు నుంచి నేర్చుకున్నాడు. ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా, ఈరోజు పిల్లల్ని కలిగినటువంటి బిడ్డలారా, మీ నుంచి మీ పిల్లలు ఏమి నేర్చుకోవాలి అనుకుంటున్నారు? అబ్రహాము గురించి అయితే దేవుడు ఇలా చెప్పాడు, అబ్రహాము నీతి న్యాయములు జరిగించున్నట్లు. అంటే నా పిల్లలు ఏ విద్యలోనూ ప్రావీణ్యత ఉన్నా లేకపోయినా దేవునికి సంబంధించిన విషయాలలో ఒక గొప్ప బిడ్డలుగా ఎదగాలనేటువంటి ఆశ అబ్రహాముకు పిల్లలు లేనప్పుడే కలిగిందంట. అబ్రహాముకి పిల్లలు లేనప్పుడే అతని హృదయంలో ఉన్నదని దేవుని వాక్యం చెప్తుంది. యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించున్నట్లు. అంటే అబ్రహాముకి పిల్లలు పుడితే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడంట? రే నాయనా, నా కొడుక ఇస్సాకా, అంటే ఇంకా పుట్టక మునుపు నీవు నా మాట శ్రద్ధగా విని నన్ను పిలిచిన దేవుని మార్గములో నువ్వు నడవాలయ్యా అని చెప్పాలని బిడ్డ పుట్టక ముందు నిర్ణయం తీసుకున్నాడంట.
ఇస్సాకు ఏం తీసుకున్నాడు? నా తండ్రిని దర్శించిన దేవుడైన యెహోవా మాట, నాయనా నా కుమారుడా యాకోబా, నువ్వు శ్రద్ధగా వినాలి అని చెప్పాలని ఇస్సాకు నిర్ణయం తీసుకున్నాడంట. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీకు దేవుడు గర్భఫలమైన బిడ్డల్ని ఇచ్చేటప్పుడు నీ నిర్ణయాలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచనలు ఎలా ఉన్నాయని దేవుడు చూస్తూ ఉంటాడు. ఒకవేళ బిడ్డలు కలగక మునుపు నీ ఆలోచనలు వేరేగా ఉన్నా, నీకు బిడ్డలు కలిగిన తర్వాత వాళ్ళు దీర్ఘాయుష్మంతులై ఉండాలని నువ్వు కోరుకున్న ఎడలా ఖచ్చితంగా నీకు గర్భఫలం ఇచ్చిన దేవుణ్ణి నువ్వు పరిచయం చేయగలదానిగా ఉండాలి, నువ్వు పరిచయం చేయగలవాడుగా ఉండాలి. అప్పుడు మీ యందును మీ బిడ్డల యందును దేవుడు ఆనందిస్తాడు, మిమ్మల్ని ఆనందకరమైనటువంటి జీవితాన్ని మీకు ప్రసాదిస్తాడు. చూడండి, అబ్రహాము గురించి మనం వినగలిగితే, అబ్రహాము భేదవాడండి ధనవంతుడా? చెప్పండి, అబ్రహాము భేదవాడా ధనవంతుడా? ఎంత ధనవంతుడు? సపోజ్ ఇప్పుడు చెప్పాలంటే, ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ధనవంతులందరికంటే గొప్ప ధనవంతుడు అబ్రహాం. నిజంగా సరే, మా చిన్నప్పుడు మా ఇంట్లో తాటేకి ఇంట్లో బట్టలు ఎలా ఉండి అంటేనే టంకుపెట్టిలో ఉండి కాదు సార్, తాటేకల బుట్ట అంటండి. పాస్టర్ గారికి తాటేకల బుట్టలన్నా ఉండేవి వాళ్ళ ఇంట్లో. మా ఇంట్లో ఏముండేది తెలుసా? మా అమ్మ చీరలో మా అక్క పెద్దక్క బట్టలన్నీ మూటగట్టి ఒక పక్కన ఉండే, మా రెండో అక్క బట్టలన్నీ ఒక మూటలో ఉండేవి. అక్కడ లెక్క ఏంటంటే, ఇది పెద్దక్కదే, ఇది చిన్నక్క మూట. అంటే మా ఇంట్లో ఏముండేది తెలుసా? మూటల్లో బట్టలు ఉండేవి. అబ్రహాం డేరాలో ఏముండేది తెలుసా అండి? ఇదంతా బంగారం మూట, ఇదంతా వెండి మూట, ఇదంతా రాగి మూట అన్నట్టుండే. అందులోను మళ్ళీ ఎందులోను అబ్రహాము ఇంటిలో బంగారము మూటల కింద కట్టబడి ఉంది, మూటల కింద కట్టబడి ఉంది. ఎందుకంటే అబ్రహాము యొక్క ఆస్తి, ఒకవేళ ఆయన పశు సంపద రోడ్డు మీదకి వదిలేస్తే సుమారు 28 కిలోమీటర్లు ఉంటాయంటండి. గొర్రెలు కానీ, పశువులు కానీ, గాడిదలు కానీ, ఒంటెలు కానీ, ఏదైనా సరే అబ్రహాము యొక్క ఆస్తిని గనక ఆయన రోడ్డు మీదకి వదిలితే, ఆ రోజు పశు సంపద పాడి ఎక్కువ ఉండేది. ఈ సంపదను గనక రోడ్డు మీదకి వదిలితే అబ్రహాము యొక్క పశువులు, గొర్రెలు, మేకలు ఇవన్నీ కూడా సుమారు 28 కిలోమీటర్ల దూరం ఉంటాయంటండి ఈ గుంపుల కింద. ఇవి కంట్రోల్ చేయడానికి అతని పనోళ్ళు, వాళ్ళ నాన్నగారితో ఉమ్మడి ఫ్యామిలీ అయింది. ఉమ్మడి ఫ్యామిలీలో చరిత్రకారుడు ఏం రాశాడంటే, అబ్రహాము ఇంటిలో 4,000 మంది పనోళ్ళు ఉండేవారంటండి. ఎంతమంది? 4,000 మంది పనోళ్ళు. ఈ 4,000 మంది పనోళ్ళలో నుండి ఆయనకి ఎంతమంది పనోళ్ళు కావాలో అంతమందిని తీసుకుని, దేవుడు పిలిచిన పిలుపును బట్టి తన యావదాస్తిని తీసుకుని అబ్రహాము ప్రయాణం చేశాడు. ఇందును గూర్చి ఒక వచ్చిన మనము ఆదికాండంలో చూద్దాం. ఆదికాండము 13వ అధ్యాయములో అబ్రహాము యొక్క సందర్భాన్ని ఒక్కసారి చదువుదాం. 13వ అధ్యాయం ఒక్కసారి మీరు చదవండి. అబ్రహామునకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి, బంగారము, పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. హల్లెలూయా. అబ్రహాముకి ఏముందంటండి? వెండి అంటే మనకి ఇలా చెవిదిద్దులు కాదు, ముక్కు బేసర కూడా కాదు, గుట్టలున్నాయి ఇంట్లో. అబ్రహాము వెండి, బంగారము, బహు పనివారు, పశు సంపద కలిగి గొప్ప ధనవంతుడై ఉండేనని రాయబడింది అక్కడ. నిజంగా ధనవంతుడికి ఎంత గర్వం ఉంటుందో తెలుసండి మీకు? బైబిల్ ఇదే చెప్తా తిమోతి పత్రికలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాకుండునట్లు అంటాడు. ఇహమందు ధనం ఉందనుకోండి, మనకి ఏం వస్తుంది ముందు? షుగర్ కంటే, బీపీ కంటే గర్వం వస్తుంది. ఎందుకంటే ఈ రెండు వచ్చినా పర్లేదని అది వస్తే ప్రమాదం. ఇంత ఆస్తున్నటువంటి అబ్రహాముకి ఏమి లేదో తెలుసండి? గర్వం లేదు. పిల్లల తర్వాత చూద్దాంలేండి. గర్వం లేదండి. మనకి 2 ఎకరాలు ఉంటే చాలు, మనల్ని ఎవరు పట్టుకోలేరు. ఎదటోని ఎలా పలకరిస్తుంది? ఎరా మోనో అంటాడు. అంటే ఈయనకి చాలా ఎకరాలు ఉన్నాయని అర్థం, రైట్? కనుక ఈ రోజుల్లో, ఆ రోజు ఈ రోజు కూడా ధనవంతులైన వారికి కొంచెం గొప్ప గర్వం ఉంటుందని బైబిల్ చెప్తుంది.
కనుక అబ్రహాముకి ఇంత ఆస్తి కూడా ఉండి ఏమి లేదండి, గర్వం లేదు. అంతకంటే ఏముందో తెలుసా, దేవుడంటే భయం ఉంది, దేవుడంటే భక్తి ఉంది. ఇకపోతే ఆయన గనక పిల్లల్ని ఇస్తే ఎలా పెంచాలనుకున్నాడు తెలుసా, దేవుని భయభక్తుల్లో పెంచాలనుకున్నాడు, దేవుని భయభక్తుల్లో పెంచాలనుకున్నాడు. ఇంత ఆస్తి కలిగిన అబ్రహాముకి ఇంకేముందో తెలుసండి, గర్వం లేదు. కాబట్టి ఇంకేముందో చూద్దామా. 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయం మొదటి భాగానికి వద్దాం. అబ్రహాము ఎండవేళ గుడారము వాకిట కూర్చున్నాడంటండి. కూర్చుంటే ఆయన ఎదుటిగుంట 3 మనుషులు వెళ్ళిపోతున్నారంట. చూడండి, 3 మనుషులు ఉన్నారు. అతడు కనులెత్తి చూచినప్పుడు ఒక 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టికి వంగి. ఏమండి, ఇన్ని పశువులు, ఇంత వెండి, ఇంత బంగారము, ఇంత దాసదాసీలు ఉన్నవాడు ఎవరి ఎదుటైనా నేల మట్టికి వంగుతాడా? మీరు చూడండి, మనం వంగుతామండి, వంగదామన్నా అసలు పొట్టలు అడ్డొచ్చేస్తున్న రోజులు ఇవి. అవునండి, వంగదాం అనుకుంటున్నాం, వంగాక లేగుతామో లేదని డౌట్, ఇలా కొడతాం సెల్యూట్ పెద్దలకి, నమస్కారం మాస్టర్ గారు, అంతే కదండి. చూడండి, అబ్రహాముకి ఇంత ఆస్తిపరుడై ఉండి ఎవరో 3 మనుషులు ఎండవేళలు నడిచి వెళ్ళిపోతుంటే పరిగెట్టుకుని వెళ్ళి, అతని ఇంటివారు కాదు, వారి బంధువులు కాదు, ఒక విధంగా చెప్పాలంటే వారి వర్గము కూడా కాదు, వాళ్ళు కల్దీయ దేశం నుండి వచ్చిన వాళ్ళు ఏమీ కాదు వాళ్ళ దేశం నుంచి. కానీ ఆ మనుషులను గుర్తించి ఏం చేశాడంటే, ఇంత ఎండలో నడిచి వెళ్ళిపోతున్నారే, సొమ్మసిల్లు ఎక్కడైనా పడిపోతారని ఇంత వెండి బంగారం ఆస్తులు కలిగిన వాడు ఏం చేశాడండి, నేల మట్టికి వంగి నమస్కరిస్తున్నాడు. మనము అబ్రహాముతో దేవుడు ఎందుకు స్నేహం చేశాడంటే ఇలాంటి లక్షణాలు అతనిలో ఉన్నాయి. తగ్గింపు ఉంది ఆయన దగ్గర. ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎంత జనం ఉన్నా, మొట్టమొదట అబ్రహాముకున్న విధేయత ఏంటంటే దేవునికి లోబడే తత్వం, మనుషుల్ని మనుషులుగా గౌరవించే తత్వం. అతడు వెండిని బట్టి అతిశయపడలేదు, బంగారమును బట్టి అతిశయపడలేదు, పనివారిని బట్టి అతిశయపడలేదు, ఏ విధమైన గర్వం అతనిలో లేదు. చివరికి సామాన్యంగా మనుషులు కనిపిస్తే వారి ఎదుట వంగి నమస్కరించే గొప్ప లక్షణం ఉంది అబ్రహాముకి. ఇంకా అబ్రహాము ఏమని చెప్పుకుంటాడు తెలుసా అండి, దేవుడి దగ్గరికి వస్తే ఒకసారి అదే అధ్యాయము ఒకసారి ముందుకు వెళదాం. అదే అధ్యాయము 18వ అధ్యాయము 27వ వచనంలో ఏమంటాడు చూడండి. అబ్రహాము ఏమంటాడు చూడండి. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగిస్తున్నాను. హల్లెలూయా. అబ్రహాముకున్న లక్షణం గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకని మనందరికీ మూల పురుషుడు అబ్రహాం. ఎందుకంటే అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, దేవుడు అతడు నా స్నేహితుడని చెప్పగలిగాడంట. దేవాతి దేవుడు, ఈ మహాసృష్టిని కలగజేసిన దేవుడే ఒక మనుషుని ఏమన్నాడు, ఇతడు నా స్నేహితుడు అన్నాడు. ఎందుకని? అతనిలో తగ్గింపు ఉంది, అతనిలో వినయం ఉంది, అతడికి మనుషులంటే గౌరవం, అతడికి దేవుడంటే గౌరవం. అతడు మనుషులకి ఎవరికైనా బాధ వస్తే ఆయన సంతోషించడు కానీ సహాయం చేసే మనసు ఉంది. ఇలాంటి వాడికి 100 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 100 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఈ 100 సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకు పాలు విడిచిన దినమునంట దేవుడు గొప్ప ఫంక్షన్ చేశాడంట. మన డేవిడ్ రాజు అరుణ్ కుమారి లాగా గొప్ప ఫంక్షన్ చేశాడంట. 100 సంవత్సరాల తర్వాత పుట్టాడు. ఒక కొడుకు, చాలా లవ్వు. మొత్తం ఎంతమంది ఉన్నారో అంతమందికి ఏ క్లాసుని చికెను మటన్తో ఫుడ్ పెట్టాడు. హ్యాపీగా ఉన్నాడు. దేవుడు ఏమన్నాడంటే ఆ రోజు అబ్రహామా అని పిలిచాడంట. ఏమని పిలిచాడు? అబ్రహామా అని పిలిచాడు. ఒకసారి 22వ అధ్యాయానికి వెళ్దాం. ఆదికాండం 22వ అధ్యాయం. సమయం అవుతుంది, త్వరగా వెళ్దాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న
నీ కుమారుడు, నీకు ఎంతమంది పిల్లలు అంటున్నాడు? ఒకే ఒక్కడు. నీవు బాగా ప్రేమించే నీ కుమారుడైన ఇస్సాకు, నీ గారాల కొడుకు, ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని నువ్వెంతగా ప్రేమిస్తున్నావు నాకు తెలుసు. నీకు 25 ఏళ్ల తర్వాత కొడుకు పుట్టాడు కదా, అక్కడి నుంచే చూసి మురిసిపోయేవాడు కొడుకుని చూసి అబ్రహాం. నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు పర్వతము ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించాలి నువ్వు అన్నాడు. 5 సంవత్సరాలు నిరీక్షణకు పెడితే పుట్టిన బిడ్డనే దేవుడు ఫోన్ చేసి ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నీవు ప్రేమించే కొడుకు, నీకిష్టమైన కొడుకు ఇస్సాకు అనే కొడుకుని తీసుకెళ్ళి నేను చూపించు పర్వతం మీద దహన బలిగా అర్పించేయాలి నాకు అన్నాడు. బయలుదేరాడండి, బయలుదేరిపోయాడు. దేవుడు అంటే చాలా పిచ్చి ఆయనకి. నువ్వు ఇచ్చావు నాయన, నువ్వు అడిగితే ఇవ్వనా అని తీసుకెళ్ళాడు. అంటే కొడుకు మీద ప్రేమ లేదా? ఉన్నది. అప్పుడు అబ్రహాము ఇస్సాకుని బలికి తీసుకెళ్ళేటప్పుడు అతని వయసు మినిమం 19 సంవత్సరాల వయసు అని చరిత్రకారులు చెప్తున్నారు. 19-20 ఏళ్ల వయసు, సుమారు 18 నుండి 19-20 ఏళ్ల మధ్యనున్న ఈ కుమారుడు తీసుకుని ఆ పర్వతం మీదకి ఎక్కేటప్పుడు మీకు బాగా తెలిసిన సంగతి మాట్లాడతాడు. డాడీ, దహన బలికి కట్టెలున్నాయి. ఎందుకంటే ఆ కట్టెల మోపు అతని మీద పెట్టాడంటే చిన్న కుర్రోడు కాదండి. పర్వతం మీద మోసుకెళ్ళాలంటే పుల్లల మోపు చిన్న వయసా? సుమారు 18-19 ఏళ్ల వయసు. బలంగా ఉన్నాడు ఇస్సాకు కూడా. మోపు ఎత్తుకున్నాడు, కాగడ పట్టుకున్నాడు. తండ్రి కాగడ కత్తి పట్టుకుని బయలుదేరాడు. ఎందుకు వెళ్తున్నాం డాడీ అంటే దేవుడికి దహన బలి అర్పించడానికి, గొర్రెను అర్పించడానికి వెళ్తున్నాం అన్నాడు. అయితే మరి గొర్రెది డాడీ అని అడిగాడు. మధ్యలో గొర్రెది డాడీ అని అడిగాడు. డాడీ మనం మర్చిపోయాం, ఇంటికాడ నుంచి బయలుదేరినప్పుడు కట్టెలు తెచ్చాం, కాగడ తెచ్చాం, కత్తి తెచ్చాం, పని వాళ్ళని తీసుకొచ్చాం, కానీ గొర్రె తేలేదు డాడీ, మిస్ అయిపోయామే అంటే అప్పుడు అంటాడు అబ్రహాము, నా కుమారుడా ఇస్సాక, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు అన్నాడు. చూడండి, అంటే అబ్రహాము దేవుణ్ణి ఇస్సాకుకి ఎలా పరిచయం చేశాడంటే, అవునా డాడీ దేవుడు చూసుకుంటాడంటే ఎస్ అన్నాడు. అయితే చాలా సంతోషం, దేవుడు చూసుకుంటే ఇంకా అసలు సమస్య లేదని పర్వతం మీదకి ఎక్కి కట్టెలన్నీ పేర్చిన తర్వాత కుమారుడు చేతులు కడతా ఉన్నాడు. కుమారుడు యొక్క చేతులు కడుతూ ఉన్నాడు తాళ్లతోని. అప్పుడు కుమారుడికి అర్థమైంది ఏంటంటే, దేవుడు చూసుకున్న గొర్రె పిల్లను నేనేనన్నమాట. దేవుడు చూసుకున్న గొర్రె పిల్లను నేనేనన్నమాట. నా దేవుడు గొప్పవాడు, నన్ను కోరుకున్నాడు అనేటువంటి తండ్రి నడిచిన బాటను, తండ్రి విశ్వసించిన దేవుడికి విలువనిచ్చి ఆ వయసులో చేతులు కట్టినటువంటి తండ్రి ఎదుట ఆ కట్టెల మీద తల వంచి నుంచున్నాడంటే అబ్రహాము ఇస్సాకుని ఎలా పెంచాడో చూడండి. హల్లెలూయా. అబ్రహాము ఇస్సాకుని ఎలా పెంచాడు, అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి గర్భఫలమైన ఇస్సాకుకి ఇచ్చిన దేవుణ్ణి ఎలా పరిచయం చేశాడనేది ఇక్కడ మన విషయమై ఉంది. ప్రియ దేవుని బిడ్డల్ని కలిగిన నీవు, దేవుడు ఇచ్చాడు నాకు బిడ్డలను అనుకుంటున్నా నీవు, ఆ బిడ్డల్ని ఇచ్చిన దేవుణ్ణి నువ్వు ఎలా పరిచయం చేస్తావు, ఎలా పరిచయం చేస్తున్నావు? అబ్రహాం అయితే దేవుణ్ణి చక్కగా పరిచయం చేశాడు. 20 సంవత్సరాల ప్రాయం ఉన్న కుమారుడు మార్గంలో నువ్వేం చెప్పావు? పర్వతం ఎక్కేటప్పుడు దేవుడు చూసుకుంటాడని చెప్పావు. ఇప్పుడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ బలేయడం ఏంటని ఒక్క తోపు దోసి అక్కడి నుంచి పారిపోగల శక్తి ఉంది ఇస్సాకుకి, కానీ తోయలేదు. కారణం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుడికి ఎంతగా లోబడతాడో అబ్రహాముకి అంతే విధేయత చూపించగల కొడుకు ఇస్సాకు అయి ఉన్నాడు. యొప్తా దేవుడికి ఎంత లోబడతాడో యొప్తా కుమార్తె కూడా అంతే లోబడే విధంగా ఆ బిడ్డను పెంచగలిగాడు యొప్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి గర్భఫలమైన బిడ్డల్ని దేవుడిస్తూ ఉన్నాడు. ఆ బిడ్డల్ని ఏది పరిచయం చేస్తున్నాం, ఏమి పరిచయం చేస్తున్నాం? వెంటనే దేవుడు చెప్పినట్టు ఆ బిడ్డను ఖడ్గము చేత వధించడానికి చెయ్యి పైకెత్తినప్పుడు ఖడ్గాని వెంటనే పరలోకము నుండి దూత అంటుంది, అబ్రహామా ఆగు, నీ ఒక్క కుమారుణ్ణి దేవునికి ఇవ్వడానికి వెనుతీయని నీవు దేవుడికి భయపడుచున్నవాడవని దీన్ని బట్టి అర్థమవుతున్నది.
కాబట్టి అదిగో పొదల్లో చిక్కుకున్న ఆ గొర్రె పిల్లను నీ కుమారుడికి మారుగా తీసుకొచ్చి అర్పించవయ్యా అన్నాడు. అందుకే దేవుడు అంటాడు అబ్రహాము గురించి, నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పుకొనుటకు ఆయన సిగ్గుపడలేదు అని రాయబడింది హెబ్రీ పత్రిక 11:13. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి గర్భఫలమైన ఇచ్చిన బిడ్డల్ని మొదట నీ ద్వారా దేవుణ్ణి పరిచయం చేయాలని ఈరోజు నీతో నాతో చెప్తా ఉన్నాడు. నీ భార్య ద్వారా, నీ జీవితం ద్వారా నీ బిడ్డకు మంచి అడుగు జాడలు నేర్పించవలసిన వారమే ఉన్నాడు. అప్పుడు దేవుడు మనల్ని, మన బిడ్డల్ని దీర్ఘాయుష్మంతులుగా, ఈ లోకములు అనేకులకు వెలుగుగా, అనేకులకు మహిమకరంగా, దేవునికి ఇష్టకరమైన బిడ్డలుగా వారిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. కాబట్టి దేవుడు ద్వితీయోపదేశకాండం 6:4 ఇలా మాట్లాడుతాడు, నా జనాంగమా ఇశ్రాయేలా, యెహోవా మాట వినుము, ఆయన నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను నువ్వు మొదట నేర్చుకొనుము, నీ పిల్లలకి వాటిని అభ్యసింపచేయము. నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవను వెళుతున్నప్పుడు, నువ్వు పండుకున్నప్పుడు పరిశుద్ధ దేవుని గూర్చిన విషయాలు మీరు మాట్లాడుకుంటే మీ కుటుంబాలకి ఆశీర్వాదకరమని దేవుడు చెప్పాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన కుమారుడు డేవిడ్ రాజు, అరుణ్ కుమారి కుమార్తెను, వారికి ఇచ్చినటువంటి బిడ్డ సాత్విక తల్లిని మనం అందరం ఆశీర్వదిద్దాం. వారు అబ్రహాముని ఎలాగైతే దేవుడు ఆశీర్వదించి వారి పిల్లల్ని దీవించాడో, డేవిడ్ రాజు, అరుణ్ కుమారి వారి పిల్లల్ని దేవుడు దీవించాలని. ఎన్నో కష్టాలలోంచి వచ్చిన కుమారుడని సేవకులు చెప్తుంటే విన్నాను డేవిడ్ రాజు గురించి. ఎన్నో బలహీనతలు, బాధల్లో నుండి, 3 ఆడపిల్లల పరిస్థితిలో నుండి తన వివాహాన్ని తన తండ్రి ఎలాగా చేశాడో, ఈ వివాహము ఘనమైనదిగా దేవుడు ఎలా దీవించి సాత్విక్ అనేటువంటి బిడ్డనిచ్చాడో మనమందరూ ఎరిగిన వారమై, వారిని బహుగా దేవుడు దీవించాలని మనమందరూ హృదయపూర్వకంగా దేవుని ప్రార్థిద్దాం. ఈ నా మాటలు దేవుని వినికడలో మీ జీవితాల్లో ఫలింపజేసి ఆశీర్వదింపజేయునుగాక. ఆమేన్. తక్కువ సమయంలో ఎక్కువ విషయాలు బోధించిన జోసఫ్ గారికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అమెరికా దేశంలో ఇప్పుడున్న అమెరికా కాదులేండి, ఒక 40 years క్రితం ఉన్నట్టు అమెరికా ఏం చేసేదంటే, వాళ్ళు మార్కెట్ నుంచి ఒక పెన్ను తెచ్చాడు అనుకోండి పిల్లాడికి, డాడీ పెన్ను అని తెచ్చేవాడు. ఆ కుర్రాడు పెన్ను తీసుకోవడానికి తండ్రి దగ్గరికి వస్తే, ఈ పెన్ను జీసస్ గేవ్ టు యూ అని ఇచ్చేవాడంట. అంటే ఈ పెన్ను నేను తేలేదు, ఎవరిచ్చారు నీకు? యేసు ఇచ్చాడు అని చెప్పేవారు. స్తోత్రం చెప్పండి. ఎవరిచ్చారు? తెచ్చింది ఎవరు? తండ్రి. కానీ పరిచయం చేసేది ఎవరని? దేవుని. అలాగా మన పిల్లలకి బైబిల్ చదువు, ప్రార్థన చేయి, మందిరానికి వెళ్ళు, సండే స్కూల్కి వెళ్ళు, బడికి వెళ్ళే ముందు ప్రార్థన చేసుకో, ఇలాగ నేర్పించట్లేదు పిల్లల్ని. వాళ్ళంతా పాడైపోయాక అయ్యగారు వాడు ఇలాగ ఉన్నాడని అప్పుడు ఏడుతున్నారు. అప్పుడే ఆడడం కాదు, ముందే ఏమడమన్నాడు ప్రభు. ఎప్పుడు? నీ కోసం, నీ పిల్లల కోసం ఏడు. సాత్విక్ ఎంటది ఈ మాటలు ఏందో. అందుకే ఎవరికి చెప్పారు మాటలు? ఇప్పుడు తండ్రికి తల్లికి చెప్పారు కదా, మీకు చెప్తున్నారు. దేవుడు అందరితో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. ఒకవేళ మన పిల్లల్ని నిర్లక్ష్యం చేసేవేమో ఇంతవరకు, ఇక్కడి నుంచి అయినా ఏం చేయాలి? ప్రభు బోధలోను ప్రభు శిక్షణలో పెంచాలి కదా. కాబట్టి అలాంటి ఆశీర్వాదం చేత బిడ్డలు నడిపించి శిక్షణ చెయ్యాలి. ఆడు ఉదయం లేచి ప్రార్థన చేయమన్నాం అనుకోండి, నిద్ర వచ్చేస్తుంది మమ్మీ అంటాడు. కాసేపు మళ్ళీ నిద్రపోతుకి వెళ్ళిన ఆయన ముందు ప్రార్థన చేసుకొని ఏం చేయాలి? లేపాలి వాడిని. అది శిక్షణ, ట్రైనింగ్ కదా. పోలీసులకు ట్రైనింగ్ ఇస్తారు కదా, ఏం చేస్తారు? పొద్దున్నే పరిగెత్తాలి వాళ్ళు. తెల్లవారుజామున 3 గంటలకు లేచి, లేదు నేను ఇంటి దగ్గర ఈ టైంకి లేకనా అంటే కుదరదు. ట్రైనింగ్. అలాగే మనం ట్రైనింగ్ ఇవ్వాలి పిల్లలకి. కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను నేర్పుము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. మంచి మాటలు చెప్పిన బాబుకు దేవుడు దీవించుగాక.